ట్రక్ వచ్చి అంబులెన్స్కి డాష్ ఇస్తుంది. అంబులెన్స్ వెళ్ళి ఒక పోల్కి గుద్దుకొని ఆగిపోతుంది. అయితే అప్పుడే గుద్దిన ట్రక్ నుంచి దిగి ఒక పెద్ద హ్యామర్ పట్టుకొని ర్యాబిట్ మాస్క్ వేసుకొని ఒక వ్యక్తి అంబులెన్స్ దగ్గరకు వస్తాడు. ఫస్ట్ డ్రైవర్ని చూస్తాడు. ఆ డ్రైవర్ ఏమో తలకి స్టీరింగ్ తగిలి చచ్చిపోయి ఉంటాడు. అయితే నెక్స్ట్ అంబులెన్స్ బ్యాక్ డోర్కి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. నర్సు చచ్చిపోయి ఉంటుంది. ఇంకా డాక్టర్ అండ్ మిలీనియర్ గర్ల్ ఫ్రెండ్ బ్రతికే ఉంటారు. అయితే ర్యాబిట్ మాస్క్ వేసుకున్నవాడు అంబులెన్స్ బ్యాక్ సైడ్ లోపలికి వెళ్తాడు. మిలీనియర్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక యాంటీడోట్ ఇంజెక్షన్ వేస్తాడు. మిలీనియర్ గర్ల్ ఫ్రెండ్కి ఈవినింగ్ ఇచ్చిన పాయిజన్ ఇంజెక్షన్ ఉంటుంది కదా, దాని యాంటీడోట్ అది. సో దాని తర్వాత ఆ మిలీనియర్ గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకొని ట్రక్లో ఉన్న బ్యాక్ సైడ్ వేస్తాడు. ఇంకా ట్రక్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ట్రక్ ఆపి మళ్ళీ ట్రక్ నుంచి బయటికి దిగి మళ్ళీ అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ని హ్యామర్తో కొట్టి ఆ డాక్టర్ని కూడా తీసుకొని ఆ ట్రక్లో వేసి తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గేమ్ కంప్లీట్ చేసి జ్యూస్ తాగుతూ ఉంటారు. నైట్ 1 AM అవుతూ ఉంటుంది. అయితే హీరో ఉండి వెళ్దామంటాడు. అయితే మళ్ళీ మార్నింగ్ రన్నింగ్ చేయాలి కదా అంటాడు. అయితే హీరోయిన్ నుండి ఆర్మీలో సెలెక్ట్ అయ్యావు కదా, మళ్ళీ ఎందుకు ఇంకా ఫిజికల్ టెస్ట్ కోసం అంతా ప్రెజర్ తీసుకుంటున్నావు అంటే, నేను ఆర్మీలో చాలా ఇంట్రెస్ట్ పెట్టాను, అది నా గోల్. సో నేను తప్పకుండా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, ఆ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటాడు. అయితే హీరోయిన్ ఓకే నువ్వు తప్పకుండా జాయిన్ అవుతావు అని హీరోయిన్ కూడా అంటుంది. అయితే హీరో బైక్ స్టార్ట్ చేయగానే హీరోయిన్ కూడా ఆ బైక్ వెనుక ఎక్కుతుంది. హీరో ఉండి నా బైక్ ఎందుకు ఎక్కుతున్నావు, నా బైక్ ఎక్కకు అని చెప్పి అంటే హీరోయిన్ ఉండి మా ఇంటి దగ్గర దింపేసి మాట్లాడుకుంటూ వెళ్దాం, నీతోటి మాట్లాడాలని ఉంది నాకు అంటే, ఇక హీరోయిన్ నుండి బైక్ స్టార్ట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా బాయ్ చెప్పేసి ఇక బైక్ స్టార్ట్ చేసుకొని హీరోయిన్తో వెళ్తూ ఉంటాడు. అయితే హీరో బండి స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటే హీరో ఉండి హీరోయిన్కి ఐ లవ్ చెప్తాడు. అయితే హీరోయిన్ నుండి మా డాడీ దగ్గర చెప్పచ్చు కదా ఇవన్నీ, నాకు మంచిగానే చెప్తావు అంటే, మీ డాడీ ఒక ముందే పోలీసు, మీ డాడీకి చెప్తే నన్ను పొట్టు కొడతాడు, కాబట్టి నేను చెప్పలేను, నాకు జాబ్ వచ్చినాకనే చెప్తాను, ఎందుకంటే నాకు ఒక క్వాలిఫికేషన్ ఉంది కదా అనుకొని మీ డాడీ ఇస్తాడు నాకు అని చెప్పి అంటాడు. అయితే హీరోయిన్ నుండి సరే సరే బాధపడకు, మా డాడీకి ఆల్రెడీ మన గురించి చెప్పేశాను, మా డాడీ నీకు జాబ్ వచ్చినాకనే మ్యారేజ్ చేస్తా అన్నాడు, సో నో డోంట్ వరీ అని అంటే హీరో ఫుల్ హ్యాపీగా ఖుషి అయిపోతాడు. ఖుషి అవ్వగానే ఇంకా 5 కిలోమీటర్స్ల ఇల్లు వస్తుందనగా ఒక ట్రక్ ఎదురుగా వస్తూ ఉంటుంది. ఆ ట్రక్ ఏదో కాదు, విలన్ ర్యాబిట్ మాస్క్ వేసుకొని ఉన్న వాడు ఆ ట్రక్లో ఉంటాడు అనమాట. ఆ ట్రక్ వేసుకొని వస్తూ ఉంటాడు. అయితే హీరో దానికి ఆపోజిట్గా వస్తాడు. అయితే స్పీడ్ బ్రేకర్ అనే స్లో చేస్తాడు హీరో బైక్ని. అయితే ఆ ట్రక్ మాత్రం స్పీడ్ చేయకుండా విలన్ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఆ ట్రక్ నుంచి బ్లడ్ డ్రాప్ అయ్యి హీరో ఫేస్ మీద పడుతుంది. హీరో ఏమో రెయిన్ పడుతుందని పైకి చూసి ఫేస్ మీద పెద్ద పడ్డ బ్లడ్ డ్రాప్ని సైడ్కి తుడిచేస్తాడు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు. బైక్ దిగి ఇంటి దగ్గరకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని స్నానం చేద్దాం అనుకుంటాడు. సో ఫేస్ మీద బ్లడ్ డ్రాప్ ఉంటుంది.